జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, మ్యాటర్ ఏంటంటే ఇంకో నెల రోజుల్లోపే మహాశివరాత్రి వస్తుంది. అప్పుడు పూజ పేరిట అందరం ఉపవాసం ఉంటాం, కానీ సుమన మాత్రం తినబుద్ధి కాక తినలేక పస్తులుంటుంది. ఇంట్రెస్టింగ్ బ్రో. వై మర్చిపోయావేంట్రా? తన పేరిట ఉన్న 50 కోట్లు తిరిగి మాకొచ్చేస్తాయి కదా. అవును బ్రో, అంటే ఆ 50 కోట్లని గాయత్రి పెద్దమ్మ దొరకగానే తనకి రాసిచ్చేస్తారన్నమాట. సూపర్ ఐడియా, బాగుంది కదా. గుర్తు చేయటం కాదు, గుచ్చి గుచ్చి చంపేస్తున్నారని అర్థమైంది నాకు. డోంట్ వరీ సుమన, కాలం కలిసొస్తే నడుచొచ్చే కొడుకొస్తాడు అంటారు. నిన్ను నమ్ముకునే అప్పట్లో 100 కోట్లు పోగొట్టుకున్నారు వదిన వాళ్ళు. సుమ్మి నమ్మిందంటే ఇంకేం పోగొట్టుకుంటుందో. నేను పోగొట్టుకోను, రాబట్టుకుంటాను. అందుకు ఎంతకైనా కష్టపడొచ్చు గాని ఎంతకైనా దిగజారకూడదు చెల్లి. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గాయత్రిని దత్తత తీసుకుంటున్నాం. 25 కోట్లు తన పేరునే రాస్తున్నాం. బాబుగారు, దస్తావేజుల మీద సంతకం పెట్టండి, నేను కూడా పెడతాను. మావయ్య గారు, ఈ ఆస్తి కాగితాలు మీ చేతుల మీదుగా పెద్దయ్యకివ్వండి. అలాగే, తీసుకో. ఆస్తులు నేనేం చేసుకుంటానమ్మా? లేదు పెద్దయ్య, మేమే రాసి తిరిగి కాగితాలు మా దగ్గరే ఉంచేసుకోరాదు. బ్యాంకులో భద్రంగా ఉంచండి. తీసుకోండి శాస్త్రి గారు, మీ మనవరాల్ని మాకిచ్చేశారని అనుకోకండి. తీసుకోండి, తీసుకోండి. దత్తత స్వీకారం అయ్యాక మీరు మా ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. మా దగ్గరే ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, పైగా ఆనందంగా ఉంటుంది. ఏమనుకోకండయ్యా, నేను పరమేశ్వరి సన్నిధానంలోనే కాలం వెళ్లదీస్తాను. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చే గాయత్రిని చూస్తాను. మంచి శాస్త్రి గారు. అమ్మా నయని, విశాల్, అఖండ దీపారాధన చేయండి. గాయత్రిని మీ బిడ్డగా స్వీకరిద్దురుగాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.